నమస్తే అండి. నేను మీ అజ్ఞాతవాసిని. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ఎదురైన సంఘటన ఒకటుందండి. దాని గురించి మాట్లాడాలి మీతో వివరించాలని అనుకుంటున్నాను. చాలా ఉపయోగకరంగా ఉంటదండి ప్రతి ఒక్కరికి. మంచి వీడియో. ఏంటంటే కొద్దిగా ఓపిక చేసుకొని వినండి. అందరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి టైటిల్ నేను 'భిక్షగాని తెలివి' అని పెడదాం అనుకుంటున్నానండి. సరిపోతుంది. ఎందుకంటే నాకు ఎదురైన సంఘటన అంత బాగుంటుంది. ఆ సంఘటన ఏంటంటే, గ్రామాల్లో మన చెట్ల కింద అరుగులుంటాయి కదండీ! అలా అరుగుల మధ్య అరుగులుంటే ఆ అరుగుల మధ్య కూర్చొని ఉంటారు పెద్ద పెద్దోళ్ళు. దాదాపు 60, 70 సంవత్సరాలోళ్ళు అట్లా కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు అలా చెట్టు కింద కూర్చొని ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటారండి. ఒకరోజు నాకు కాలక్షేపం కాక అదే టైం పాస్ కాక నేను కొద్దిగా అలా మొబైల్ నొక్కుంటూ వాళ్ళకి దగ్గరగా కూర్చొని ఉన్నానండి. వాళ్ళ సంభాషణలో ఒక పెద్దాయన దాదాపు 70, 80 మధ్యలో ఉంటాయండి. పెద్ద వయసు అతనిది. అతడు ఒక మాట అన్నాడండి. నాకు బాగా నచ్చేసింది. అతడేమన్నాడంటే, పేదవాడి తెలివి దేనికి పనికిరాదంట అన్నాడు. ఇదేంటి? నాకు కొద్దిగా మనసు నచ్చింది. ఆ మాట నచ్చిందండి. పేదవాడి తెలివి దేనికి పనికిరాదు అంటున్నాడు కదా! దేనికబ్బా ఈ మాట అన్నాడు. తెలివి దేనికైనా ఉపయోగపడిద్ది కదా! కానీ పేదవాడి తెలివి ఉపయోగపడదు అంటున్నాడు కదా! ఏంటబ్బా అని నేను ఆ విషయం ఆలోచించుకుంటూ కూర్చొని ఉన్నాను. కొంచెం టైం జరిగింది. వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. కొద్దిగా దగ్గరగా అతని దగ్గరగా జరిగి, ఏంటి పెద్దాయనా ఇందాక ఒక మాట అన్నారు కదా! పేదవాడి తెలివి దేనికి ఉపయోగపడదు, పనికిరాదు అన్నారు కదా! ఎందుకు ఆ మాట అన్నారు? మీ జీవితంలో ఏదైనా అనుభవం ఎదురైందా? లేక ఇది ఏదైనా సందర్భంలో వచ్చిందా అని అడిగాను. అంటే నవ్వాడు నా వైపు చూసి. నవ్వాడు. కొంచెం దగ్గర కూర్చో అన్నాడు. కూర్చున్నాను. అతడు చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందండి. చాలా భలే నచ్చింది. పెద్దవారి దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చండి. వారిని చులకనగా చూడొద్దు. వాళ్ళు అనుభవం ఉంది. అనుభవం మీద మాటలు బాగా చెప్తారు వాళ్ళు. నేను వారి దగ్గర నేర్చుకుంది ఇదేనండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళు చాలా ఉపయోగకరంగా మాట్లాడతారండి. వాళ్ళు నిజాయితీగా కొద్దిగా బాగా అనుభవంతో మాట్లాడతారండి. నాకు అర్థమవుతుంది ఆయన అనుభవంతో మాట్లాడినట్టు. అయితే మీకు వివరిస్తాను. నాకు ఎదురైన సంఘటన బాగుంటదండి. ఆయన ఏం చెప్పాడంటే, నేను అనటానికి ఒక కారణం ఉంది. అది నీకు అర్థం కాదు. పేదవాడి తెలివి దేనికి ఉపయోగపడదని నేను అనుకున్నాను. నీకు ఒక కథ రూపంలో చెప్తాను. నువ్వు అర్థం చేసుకో అని అన్నాడండి. సరే చిన్న వయసు కదా! అర్థం చేసుకుందాంలే. కొద్ది టైం పట్టిద్దిలే అని నేను అనుకొని వింటానులే చెప్పండి పెద్దాయనా అని అన్నాను. అయితే ఆయన ఒక కథ రూపంలో చెప్పాడండి. అంటే 2 దేశాలకి యుద్ధం జరిగేటప్పుడు అటు దేశము, ఇటు దేశము పత్రికలు రాసుకుంటారు కదా! అలా కథని తీసుకొనొచ్చాడు. అయితే ఎలా చెప్పాడంటే కథ, ఇటు పక్క ఉన్న దేశం బాగా బలమైన దేశం, సంపన్న దేశం, యుద్ధ సామాగ్రి బాగా ఎక్కువ ఉన్న దేశం, ఆహ్, సై సైన్యములు గూడా అంటే సైన్యము కూడా మంచి మంచిగా ఎక్కువ ఉన్న జనాభా. ఇటు పక్క దేశం ఏంటంటే సైన్యము తక్కువ, బలము తక్కువ, యుద్ధ సామాగ్రి తక్కువ. యుద్ధం జరిగితే ఈ దేశము కంటే కూడా ఈ దేశము ఓడిపోతుంది. పొత్తు ఉండదు. అది పెద్ద సంపన్న దేశం. ఇది చిన్న దేశం. ఇటు చూసినా కూడా యుద్ధం జరిగితే వీళ్ళు ఓడిపోతారు. వీళ్ళు దేశాన్ని కోల్పోతారు. అయితే ఆ సంపన్న దేశపు రాజు అంటే పెద్ద దేశపు రాజు ఈ చిన్న దేశానికి నేను మీ దేశం మీదకి యుద్ధం మీదకి వస్తున్నాను. రావాలని అనుకుంటున్నాను. ఇదిగో మీరు కూడా సిద్ధమేనా అనే వార్త పంపిస్తే యువతలో ఉన్నవారు అంటే ఇలా చెప్తే బాగుండదు కదా! మేము యుద్ధం చేయము. మేము ఇట్లా అంటే
ఇట్లా మా మాకు మీతో సమానత్వం ఉండదని అంటే బాగుండదు. అంటే అది కరెక్ట్ కాదు, రాజులకు కరెక్ట్ కాదు. యుద్ధం చేయాలనుకుంటారు. ఏం లేక పంపిలేక ప్రస్తుతానికి 2 రోజులు అలాగా ఆపారు. వాళ్ళు మళ్ళీ రెండోసారి లెటర్ రాశారు. మేము రావాలనుకుంటున్నాం, సిద్ధపడండి, మేము కూడా యుద్ధం చేయాలనుకుంటున్నాం అంటే ఏం చేయాలో అర్థం కాక ఇలాగా, అయ్యా మేము ఇలాగా మా ఒప్పేసుకున్నారు రాజు. యువతల చిన్న దేశపు రాజు ఏమన్నాడంటే, అయ్యా మాకు యుద్ధం చేయడానికి ఇష్టం లేదు, మేము ఇలా శాంతిగా ఉండాలనుకుంటున్నాము, మాకు ఇట్లా కుదరదు అని అడిగాడంట. అని లేఖ రాసి పంపించాడంట. అప్పుడు ఆ రాజు, లేదు నేను యుద్ధం చేయాల్సిందే, నేను మీ దేశం యుద్ధం చేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించాలి అని అడిగాడంట. మళ్ళీ రాసి, లేదు లేదు మేము ఇట్లా మా దేశ ప్రజల క్షేమం కావాలి మాకు అని యువతల దేశపు రాజు ఇలా చెప్పాడంట. అయితే మనము ఒక ఒప్పందం చేసుకుందాం. ఏంటి ఆ ఒప్పందము? ఆయన సంపన్న దేశపు రాజు అంటే పెద్ద దేశపు రాజు ఇలాగ అంటున్నాడు. ఏమని? ఇదిగో నేను ఒక పొడుపు కదా, అంటే నేను ఒక విషయం చెప్తా, దానికి సమాధానం చెప్తే ఈ దేశం మీదకి, అంటే చిన్న దేశం మీదకి నేను యుద్ధానికి రాను, నేను యుద్ధానికి రాకుండా ఆపుకుంటాను, మీతో కలిసిపోతాను అని అన్నాడు. ఏంటి సరేలే, ఏదైనా మంచిదే కదా అన్నట్టుగా చిన్న దేశంతో సరేనండి చెప్పండి, చెప్తే దాన్ని బట్టి మేము మాట్లాడతామని పెద్ద దేశపు రాజుతో మాట్లాడాడు. పెద్ద దేశపు రాజు ఏం చేశాడంటే ఇలాగా లేఖ రాశాడు. మా ఊరిలో ఉన్న నీళ్ళ బావులకు పెళ్ళిళ్ళు చేయుచున్నాము. మీ ఊరిలో ఉన్న నీళ్ళ బావులను మా 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 ఊరికి తీసుకురండి, మేము పెళ్లి చేయాలనుకుంటున్నాము అని లేఖ రాశాడంట. అయితే లేఖ రాస్తే ఏంటి అంత దేశం, పెద్ద దేశం అన్నీ ఉన్నాయి, రాజుకు తెలివి లేదా? ఈ రాజుకు తెలివి లేదండి, నీళ్ళ బావులకు పెళ్లిళ్ళు చేయటం ఏంటి? ఈయనకేమైనా మతి చెల్లించిందా, ఈయనకి జ్ఞానం లేదా అని అనుకుంటున్నారు. కానీ ఆ రాజు కావాలనే అది పంపించాడు, దానికి సమాధానం కావాలని పంపించాడు. ఆ రాజు మంచి జ్ఞానవంతుడే, కావాలని వీళ్ళతో ఇలా చేస్తే వీళ్ళ సమాధానం ఏమొస్తుందో, ఏం చెప్పాలో అన్నట్టుగా వాళ్ళు కొద్దిగా పెద్ద దేశపు రాజు కొద్దిగా ఆలోచించి ఆ సమాధానం నాకు కావాలి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, నేనే జ్ఞానవంతుని కదా ఈ దేశంలో, అంటే ప్రపంచ దేశాల కల్లా నేనే జ్ఞానవంతుడు అన్నట్టుగా ఈ పెద్ద దేశరాజు ఫీలింగ్. అయితే పెళ్ళిళ్ళు చేయించున్నాము నీళ్ళ బావులకు, మీ ఊర్లో ఉన్న నీళ్ళ బావులను తీసుకురండి, మా బావులో పెళ్లి చేయించున్నాము అని రాసినప్పుడు ఈ చిన్న దేశపు రాజు ఆలోచించి ఈ సమస్య ఎలా తీరేటట్లేదు అని చిన్న దేశం మొత్తము దండోరా వేయించాడు. ఇదిగో ఇలాగా పెద్ద దేశపు రాజు మన మీదకి యుద్ధానికి వస్తాడంట, నేను అతనితో కుదరదు, మా దేశం శాంతిగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. అలా కాదు ఇలా కాదని చెప్తే అతను ఇలా ఒక మాట అన్నాడు. ఇదిగో ఈ మాట మీకు చెప్తున్నాను, ఇదిగో వాళ్ళ ఊరిలో ఉన్న నీళ్ళ బావులకు పెళ్ళిళ్ళు చేయించున్నాడంట, మనము మన ఊరిలో ఉన్న బావులను తీసుకొని వెళ్ళాలి, అది ఎలాగ సాధ్యం అని రాజు మంత్రి ఇలాగ ఆలోచించుకొచ్చు ఈ సంభాషణ అంతా ఇలా జరుగుతూ ఆ దేశం మొత్తం తాగిపోయింది, అంటే తెలిసిపోయింది. అయితే ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు ఆగిందంట. మళ్ళీ ఆ సంపన్న దేశ ప్రజలు లేఖ పంపించాడు. ఏంటి మీ యుద్ధం నుండి సమాధానం మాకు రాలేదు, మేము యుద్ధానికి బయలుదేరి వస్తున్నాం అంటే, లేదు మాకు గడువు ఇవ్వండి, మేము దానికి సమాధానం చెప్తానని చిన్న దేశ ప్రజలు అన్నాడంట. అలాపు ఇక దేశం మొత్తం పాకి ఎవరు సమాధానం చెప్పలేదు, రాజులు చెప్పలేదు, మంత్రి కూడా చెప్పలేదు. కానీ ఆ దేశంలో ఉన్న ఒక భిక్షగాడు మంచి సమాధానం చెప్పాడంటండి, గొప్ప సమాధానం చెప్పాడంట. అయితే ఏం చెప్పాడంట, ఇదిగో అయ్యా, అంటే మంత్రి వాళ్ళ దగ్గర దండోరు వేపిస్తారు కదా, అయ్యా దీనికి సమాధానం నేను చెప్తాను, నన్ను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని అన్నాడంట భిక్షగాడు. లేదు రాజును కలవటానికి కుదరదు, కురితే మంత్రులను మేము పిలుచుకుని వస్తాము,
మీరు రాజమందిరానికి ఇప్పుడు రాకూడదు. అంటే ఇతను భిక్షగాడు ఆ రాజు దగ్గరికి ప్రవేశపెట్టాలి. ఇతను భిక్షగాడు కాబట్టి అతను ఎందుకు అనుకున్నా మంత్రిని పిలిపించారంట. ఆ మంత్రి వచ్చి భిక్షగాడి దగ్గరికి, ఏమయ్యా నీ దగ్గర సమాధానం ఉందంటగా, దానికి సమాధానం చెప్తారంటగా, చెప్పండి అది ఇదని అన్నాడంట. మంత్రి గారు నాకు తెలిసిన సమాధానం నేను రాజు దగ్గర చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. లేదు లేదు, రాజు కొద్దిగా పనిలో ఉన్నాడు, ముందు దీని గురించి నాతో మాట్లాడు, నేను చెప్తాలే అది అన్నాడంట. నీకు ఇట్లా ఏదో ఒకటి చేస్తామన్నట్టుగా చెప్పాడంట మంత్రి. ఆ మంత్రికి ఇలా చెప్పాడు. ఏమని? భిక్షావుడు, అయ్యా మనకు ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి? మన దేశానికి ఒక ఆనవాయితీ ఉన్నది. ఇదిగో, పిలవకుండా ఎవరు పెళ్ళిళ్ళకి పోరు. అలాగే పెళ్ళి కూతురు, అదే నీళ్ళ బాబు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు కదండి, వాళ్ళ అమ్మ నాన్నలని మన దేశానికి వచ్చి మనకి పిలుపునివ్వమని చెప్పామండి. వాళ్ళు వచ్చి పిలిస్తేనే మనం వెళ్దాము, లేకపోతే వెళ్ళకుండా ఉందాము. దీనికి ఇదేనా ఈ సమాధానం? అది అన్నాడు. గొప్ప సమాధానం నిజంగా. ఎవరన్నా వచ్చి పిలిస్తేనే మనం పెళ్ళికి వెళ్తాం. నీళ్ళ బావులకి పెళ్ళి ఏంటండి మరి విడ్డూరంగా? వాళ్ళకి నీళ్ళ బావుల తండ్రి రావాలా, తండ్రి వచ్చి పిలిచి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని అమ్మ రాండమ్మ, కూతురి పెళ్ళి కొడుకు పెళ్ళి అని రాండి, మీరు రాండి అని తీసుకొని వెళ్ళాలి. చెప్పుకొని ఇలాగా పలానా రోజు రండి అని చెప్పుకొని వెళ్తే మన వాళ్ళు వెళ్తారు కదా, అలానే వాళ్ళని రమ్మను, మనం వెళ్దామని ఇలాగా మంత్రికి చెప్పాడు. మంత్రి షాక్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. భిక్షగాడే గొప్ప తెలివి ఉన్నాడు అనుకొని, సరేనయ్యా రాజుతో చెప్తానని చెప్పి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముందు నిలబడి, రాజా ఇదిగో దీనికి పరిష్కారం మేము కనుగొన్నాము. ఏమని కనుగొన్నాము? ఇదిగో దీని పరిష్కారం ఇదేనయ్యా, మనం పెళ్ళిళ్ళకి పిలవకుండా మనం మ్యారేజెస్కి పోము కదా, వాళ్ళు వచ్చి పిలవమనం. పెళ్లి కూతురు బాబాయ్ వాళ్ళ నాన్నని, పెళ్లి కొడుకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న వచ్చి పిలిస్తే మనం వెళ్దాము, దీని పరిష్కారం ఇదే అని లేఖ రాసి పంపించారు. పంపిస్తే అవతల దేశపు రాజు, మంచి మీరు జ్ఞానవంతులు, మీతో సహవాసం మాకు మంచిదని వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఆగిపోయింది. మంచి తెలివి ఉన్న దేశం అని ఆగిపోయింది. కానీ భిక్షగాడు కాబట్టి అతని జ్ఞానము ఎంతవరకు అంటే దేశానికి ఉపయోగపడింది, కానీ అతనికి ఉపయోగపడలేదండి నిజంగా. ఎందుకంటే భిక్షగాడు కాబట్టి అతను రాజు దగ్గరికి పంపబడలేదు, ఆలోచన చెప్పలేదు రాజుకి. ఈ మధ్యలో ఉన్న మంత్రియే తన ఆలోచన చెప్తున్నాడు. అతనికి జరిగిందంటే పేదవాడి తెలివి, అంటే భిక్షగాడి తెలివి దేనికి పనికిరాదు అన్నట్టు ఇలా చెప్పాడండి పెద్ద ఆయన. నాకు భలే నచ్చింది, చూసారా? అంటే అదే కానీ ఆ రాజమందిరిలో ఉన్న మంత్రి కొడుకైతే రాజకుమార్తె నుంచి పెళ్లి చేశాడు, లేకపోతే రాజ్యంలో సగభాగం ఇచ్చి పెళ్లి చేశాడు. వీడు భిక్షగాడు కాబట్టి చూడు, అతనికి 10-20 ఇచ్చి అతన్ని సముదాయించాడు. కానీ అతని వల్ల దేశానికి మేలు జరిగింది, అతన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా చేయకుండా, అందుకే పెద్ద నాకు బాగా ఇలా చెప్పాడు, నాకు బాగా నచ్చింది. అంటే పేదవాడి తెలివి అతనికి పనికిరాదు, ఇది వాస్తవం అండి. ఎందుకంటే గొప్పవారి తెలివి పనికొచ్చింది, కానీ దేశంలో పేదవారి తెలివి పనికిరాదు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. బాగుంటుంది, ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఉంటానండి.